ఇప్పుడు దొరుకు వరకు కూడా నూతనంగా మరొక కొత్త వందే భారత్ ట్రైన్ మన విశాఖపట్నం రైల్వే స్టేషన్ నుంచి ప్రారంభోత్సవం చేసుకుంటున్నాం. ఈ యొక్క కార్యక్రమానికి వేదికను అలంకరించినటువంటి పెద్దలు సభాధ్యక్షులు డిఆర్ఓ గారు పవన్ ప్రసాద్ గారు, పార్లమెంటు సభ్యులు మత్తుపల్లి భరత్ గారు, అలాగే రాజ్యసభ సభ్యులు బాబురావు గారు, తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షులు శాసనసభ్యులు పల్లా శ్రీనివాస్ గారు, శాసనసభ్యులు కన్నబాబు గారు, విష్ణుకుమార్ రాజు గారు, భూముల విజయ్ గారు, మేయర్ గారు, కలెక్టర్ గారు, సిపి గారు, గంటి బాబు గారు, అలాగే కార్యక్రమానికి విచ్చేసినటువంటి ప్రజాప్రతినిధులకి, రైల్వే సిబ్బందికి, మరి ముఖ్యంగా విశాఖపట్నం ప్రాంత ప్రజలు అందరికీ కూడా మరొకసారి నా హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. ఈ యొక్క రైల్వే స్థానిక సబ్జెక్టు నేను పార్లమెంట్ సభ్యుడిగా అయినప్పటి నుంచి చాలా దగ్గరగా పరిశీలిస్తున్నటువంటిది. ఆ రోజు 2014లో మొట్టమొదటిసారిగా రైల్వేస్ కి ఎన్నో కార్యక్రమాలు చేయడానికి ఒక పార్లమెంట్ సభ్యుడిగా నేను అడుగులు వేస్తుంటే నాకు ప్రధానంగా సహకరించినటువంటి రైల్వే సిబ్బంది అందరినీ కూడా నేను గుర్తు చేసుకుంటున్నాను. ఆ రోజు 2014లో అప్పుడు ఉన్నటువంటి పద్ధతుల్లో ఏదైనా ఒక రైల్వే ప్రోగ్రామ్ చేయాలంటే, ఒక స్టాప్ కానీ నూతనంగా ట్రైన్ కానీ అన్ని చేయాలంటే ఎంతో కష్టంతో కూడినటువంటి పని. కానీ దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు బాధ్యతలు స్వీకరించిన తర్వాత రైల్వే స్థానిక బాధ్యత ఈ దేశంలో ఎంత ముఖ్యంగా తెలుసుకొని రైల్వేస్ ని కానీ మనం మరింత పుష్ చేయగలిగితే దేశంలో అభివృద్ధి మరింత శరవేగంగా మనం సాధించవచ్చనే ఆలోచనతో ఎక్కడికక్కడ డీసెంట్రలైజ్ చేసి జిఎంసీని మరి పవర్ఫుల్ గా చేసి డిఆర్ఎంసీ కూడా అథారిటీస్ ఇచ్చి ఈరోజు ఎన్నో కార్యక్రమాలు గత 10 సంవత్సరాల్లో మోదీ గారి తాలూకా సహాయంతో ప్రాంతంలో మనం చేసుకోవడం జరిగింది. ముందుగా ఇదే విశాఖపట్నం నుంచి 3 వందే భారత్ ట్రైన్లు మనం ప్రారంభోత్సవం చేస్తున్నాం. 23లో విశాఖపట్నం నుంచి సికింద్రాబాద్కి, 24లో మళ్ళీ విశాఖపట్నం నుంచి సికింద్రాబాద్కి, అలాగే నేను కూడా చాలా ప్రయత్నం చేసిన తర్వాత విశాఖపట్నం నుంచి భువనేశ్వర్ వరకు 3 ట్రైన్లు ఆల్రెడీ మనం స్టార్ట్ చేసుకున్నాం. అందులో దేశంలో కూడా సుమారు 61 వందే భారత్ ట్రైన్లు ఉంటే అత్యధికంగా ఫుల్ కెపాసిటీతో నడిచే ఒక ట్రైన్ విశాఖపట్నం సికింద్రాబాద్ మధ్యలో నడుస్తుందని కూడా సందర్భంగా గర్వంగా తెలియజేసుకుంటున్నాను. అంటే ఎంత ఉపయోగకరమైనటువంటి ట్రైన్ గా ఈ రోజు ఈ దేశంలో ఇది నడుస్తుందో మనం అందరం కూడా తెలుసుకోవాలి. అటువంటి సందర్భంలో మోదీ గారి తాలూకు ఆలోచన కేవలం మనకు సహకరిస్తున్నారు. జిఎం గారు, అలాగే రైల్వే మంత్రి గారు, అందరి తాలూకు సహకారం మన రాష్ట్రం మీద ఉంది కాబట్టి ఏ సమస్య ఉన్నా భవిష్యత్తులో ప్రత్యేకమైనటువంటి దృష్టి పెట్టి మనకి ఎంపీలు కూడా ఉన్నారు. వాళ్ళకు కూడా యంగ్స్టర్ గా చాలా ఉత్సాహంగా పనిచేస్తున్నాడు. ప్రతి విషయాన్ని కూడా సబ్జెక్ట్ పరంగా తెలుసుకొని పార్లమెంట్ లో కూడా దాని గురించి స్పష్టంగా చెప్పేటటువంటి శక్తి సామర్థ్యాలు కలిగిన వ్యక్తి కాబట్టి మా అందరూ కూడా టీం వర్క్ చేసి మన ప్రాంతంలో ఎప్పటి నుంచో వెళ్ళిపోయినటువంటి సమస్యలకి ఈ కాలంలోనే వారికి శాశ్వతమైనటువంటి పరిష్కారం చూపించాలని మేమందరం కూడా కృషి చేస్తున్నాం. దానికి అందరూ కూడా సహకరించాలని మళ్ళీ తెలియజేసుకుంటూ ఈరోజు రథాల గురించి కూడా బాబురావు గారు చెప్పారు. మరి ఈరోజు సివిలైజేషన్ మినిస్టర్ గా వచ్చారు కాబట్టి రైల్వే మంత్రి గారికి ఖచ్చితంగా చెప్తాను. మన ప్రాంతం ఈ రోజు భారతదేశంలో తయారు చేసినటువంటి కోచెస్ కి 100 కోట్ల రూపాయలతో మనం ట్రైన్ మ్యానుఫ్యాక్చర్ చేయగలుగుతున్నాం. అది నరేంద్ర మోదీ గారి తాలూకా విజన్ అనేది కూడా తెలియజేసుకుంటున్నాం. ప్రపంచం నుంచి ఎక్కడో తయారు చేసి ఇక్కడికి తేవడం కాదు, ఇక్కడే మన సామర్థ్యం, మన టెక్నాలజీ, మన తెలివితేటలు, మన హ్యూమన్ రిసోర్సెస్ అన్ని కూడా వినియోగించుకొని స్థానికంగానే మనం అన్ని కూడా తయారు చేయాలని ఆత్మ నిర్భరతతో ఏదైతే నరేంద్ర మోదీ గారు మనకి పిలుపునిచ్చారో ఆ పిలుపుని స్వీకరిస్తూ ఈ రోజు అద్భుతంగా చేసుకుంటున్నాం. అదే కెపాసిటీతో రేపు భవిష్యత్తులో ఏ రకంగానైతే కోచెస్ కానీ అన్ని కూడా ఇంటిగ్రేటెడ్ గా మనం ఇక్కడే తయారు చేసుకుంటున్నామో రైల్వేస్ ఈ రోజు ఇన్స్పిరేషన్ గా తీసుకుంటారు. మధ్యలో టూరిజం కానీ, వ్యాపారం కానీ, ఎడ్యుకేషన్ కానీ, వ్యవసాయం కానీ ఈ రంగాల్లో మనం శరవేగంగా చూసుకొని పోవాలి. ప్రపంచంలోనే భారతదేశం అగ్రస్థానంగా ఉండాలంటే మన భారతదేశానికి ఒక ఆయువు పట్టులాగా ఉన్నటువంటి రైల్వేస్ ని మళ్ళీ స్పీడ్ కూడా మనం పెంచుతూ ట్రాక్స్ కూడా ఇంప్రూవ్ చేస్తూ ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ కూడా ఇంప్రూవ్ చేయాలని పట్టుబట్టి మరి చేశారు. ఆయనకి కూడా ఈ రోజు బలమైనటువంటి నాయకులు దొరికారు. ఒక విజనరీ అండ్ డైనమిక్ క్యాబినెట్ మినిస్టర్ అశ్విని వైష్ణవ్ గారు, రైల్వే ఐఐటి
ఈ రోజు విశాఖ ఇప్పుడు బ్రిటిష్ వాళ్ళు కట్టినటువంటి స్టేషన్స్ మన ప్రాంతంలో కూడా చూడండి, విశాఖపట్నం నుంచి శ్రీకాకుళం జిల్లా వరకు అప్పుడు బ్రిటిష్ వాళ్ళు 100 సంవత్సరాల క్రితం కట్టినటువంటి స్టేషన్ కి కనీసం తర్వాత ఎక్కడ ఎటువంటి అభివృద్ధి కూడా జరగలేదు. మోదీ గారు వచ్చిన తర్వాత ప్లాట్ఫామ్ హైట్స్ అన్నింటినీ కూడా మనం ఇంక్లూడ్ చేసాం, ఎల్సీ గేట్స్ అన్ని కూడా చేసి ఆరోగ్యం ఎక్కడికక్కడ చేసాం, అండర్ పాస్ మనం చేయించాం. అలాగే ఇప్పుడు వందే భారత్ ట్రైన్ స్టార్ట్ చేస్తున్నాం. ఈ రోజు వందే భారత్ మెట్రో ట్రైన్ కూడా అహ్మదాబాద్ లో స్టార్ట్ చేస్తున్నాం. అలాగే రేపు భవిష్యత్తులో ఇదే సంవత్సరంలో వందే భారత్ స్లీపర్ ట్రైన్స్ కూడా మనం స్టార్ట్ చేసి మనం మేక్ ఇన్ ఇండియా తాలూకా కెపాసిటీ ఎంతో ప్రపంచానికి మనం ఈరోజు చూపిస్తున్నాం. గతంలో ఇంపోర్ట్ చేసుకునే వాళ్ళం చాలా వరకు కోచెస్ అప్గ్రేడెడ్ కోచెస్ కావాలంటే తయారు చేయాలనే విధంగా సివిల్ ఏవియేషన్ లో కూడా మేము చర్యలు తీసుకుంటామని తెలియజేస్తున్నాం. రైల్వే తాలూకా సంస్థ కానీ రైల్వే డిపార్ట్మెంట్ కానీ ముఖ్యంగా ఇందులో పనిచేస్తున్నటువంటి లక్షల మంది ఎంప్లాయీస్ కానీ ఈ దేశానికి ఎప్పుడు కూడా గర్వకారణం. మీరందరూ చేస్తున్నటువంటి కృషి మాకు నిరంతరం స్ఫూర్తిదాయకమని కూడా రైల్వేస్ ఎంప్లాయీస్ అందరికీ కూడా సభాముఖంగా తెలియజేసుకుంటున్నాను. అటువంటి రైల్వే సంస్థ భవిష్యత్తులో మరింత అభివృద్ధి చెందాలి. ఆ అభివృద్ధిలో మన ఉత్తరాంధ్ర ప్రాంతంలో కూడా ఉండాలని మేమందరం కూడా కలిసికట్టుగా 40 అడుగులు వేస్తాం. మన ఉత్తరాంధ్ర ప్రాంతానికి అతి రాష్ట్రాల మధ్యలో నడుస్తున్నటువంటి ట్రైన్ విశాఖపట్నం, విజయనగరం, అలాగే పార్వతీపురం, తర్వాత రాయగడ, అలా వెళ్తూ రాయపూర్ వరకు మనం వెళ్తున్నాం. 3 రాష్ట్రాల మధ్యలో నడుస్తున్నటువంటి ట్రైన్ మనం కూడా గుర్తించాలి. అత్యంత గిరిజన ప్రాంతం నుంచి వెనుకబడినటువంటి ప్రాంతం నుంచి వెళ్తున్నటువంటి ట్రైన్. అలాంటి ట్రైన్ భవిష్యత్తులో ఈ 3 రాష్ట్రాల వారికి ప్రాంతాలు అభివృద్ధి చెందడానికి చాలా ఉపయోగపడుతుందనే నమ్మకంతో ఈరోజు ఈ ప్రారంభోత్సవం చాలా ఆనందంగా ఈరోజు చేసుకోగలుగుతున్నాం. మరి ఇందులో పార్వతీపురంలో స్టాప్ లేకపోతే విజయ్ కూడా చాలా గట్టిగా పోరాటం చేశాడు. 2 రోజుల క్రితం దాని గురించి నాకు కూడా చెప్పడం జరిగింది. ఇమీడియట్ గా అశ్విని వైష్ణవ్ గారికి చెప్పి పార్వతీపురంలో అక్కడ గిరిజనులు చాలా మంది ఉన్నారు, మ్యాంగో పండించే ఫార్మర్స్ ఉన్నారు, విద్యార్థులు చాలా మంది అటు రాకపోకల కోసం ఉన్నారు. అలాంటి ప్రాంతాల్లో మనం స్టాప్ ఇవ్వగలిగితే చాలా లక్షల మందికి ఉపయోగపడుతుందని ఆ ప్రాంతంలో పార్వతీపురంలో కూడా మనం స్టాప్ శాంక్షన్ చేసుకున్నాం. మన రాష్ట్రంలో 3 దగ్గర రావడం వల్ల మన రాష్ట్రం ముఖ్యంగా ఉత్తరాంధ్ర ప్రాంతానికి చాలా మేలు జరుగుతుందని కూడా ఈరోజు తెలియజేసుకుంటున్నాను. రైల్వే సంస్థ కెపాసిటీ మీరు చూసుకుంటే ప్రపంచంలో ఇంత పెద్ద సంస్థ ఎక్కడా కూడా లేదు. సుమారు 14 లక్షలకు పైగా ఎంప్లాయీస్ ఉన్నటువంటి ప్రపంచంలో ఏకైక సంస్థ మన రైల్వే సంస్థని గర్వంగా తెలియజేసుకుంటున్నాను. అయితే రైల్వేస్ కి ఈ రోజు పోటీ పడుతుంది ఏంటో తెలుసా? మా తాలూకా విమానయాన శాఖ. నేను ఈ రోజు రైల్వేస్ ఉన్నటువంటి ప్యాసింజర్స్ ని అప్గ్రేడ్ చేసి ఎయిర్ ట్రావెల్ లో మేము తీసుకెళ్తాను ఒక పక్కన మేము కంప్లీట్ చేస్తుంటే అశ్విని వైష్ణవ్ గారు కూడా చూశారు. రైల్వేస్ కూడా అభివృద్ధి చెందుతుంది, అందరూ కూడా రైల్వేస్ నుంచి ఎయిర్వేస్ అప్గ్రేడ్ అయిపోతే రైల్వేస్ ఎలాగని చెప్పి రైల్వేస్ 100 కిలోమీటర్ స్పీడ్ లో నడుస్తున్న ట్రైన్స్ అని అప్గ్రేడ్ చేసి మాకు పోటీ పడుతున్నారు. ఈ రోజు 200 స్పీడ్ తోని ఈ రోజు వందే భారత్ ట్రైన్లన్నీ కూడా అప్గ్రేడ్ చేసే పరిస్థితిలో వచ్చారు. అంటే రైల్వేస్ వాళ్ళ స్కోప్ ని, వాళ్ళ తాలూకా కెపాసిటీని, వాళ్ళ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ని అన్ని కూడా పెంచడానికి ఎక్కడ కూడా ప్రపంచంలో ఏ దేశానికి కూడా తీసుకోకుండా మన రైల్వే జోన్ గురించి 10 సంవత్సరాలుగా ఒక పోరాటంగా ముందుకు నడిపిస్తున్నాం. ఈ రోజు అన్ని రకాలైనటువంటి డబుల్ ఇంజిన్ సర్కార్ ఏర్పడింది. రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు, కేంద్రంలో నరేంద్ర మోదీ గారు ఇద్దరి తాలూకా కలయికతో అతి త్వరలోనే భూమి పూజ మన రైల్వే జోన్ కి విశాఖపట్నంలో చేయబోతున్నామని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. ప్రభుత్వం వచ్చిన తర్వాత వాళ్ళకి కావలసినటువంటి భూమి మీద దృష్టి పెట్టి అది ఇమీడియట్ గా క్లియర్ చేయడం జరిగింది. భూమి కూడా రైల్వేస్ వారికి అప్పచెప్పాం. కేంద్ర మంత్రి గారు కూడా దాని గురించి తెలియజేశాం. ఇప్పుడు దసరా కానీ దీపావళి మధ్యలో మంచి డేట్ చూసుకొని రైల్వే జోన్ కూడా